జమ్మలమడుగులో వైసీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన సతీమణి ఇందిరా దీక్షలో కూర్చోగా ఆమెను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి దీక్ష శిబిరానికి చేరుకుని విద్యార్థుల ఆందోళనలకు మద్దతుగా దీక్షలో కూర్చున్నారు. డీఎస్సీ అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్లతోనే జమ్మలమడుగులో రిలే నిరాహార దీక్ష చేపట్టినట్లు పార్టీ నేతలు తెలిపారు. అవకతవకలు జరిగాయి, దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి మేమందరం కూడా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా మాకు ఇబ్బంది కలిగినా కూడా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తా ఉంటే ఈరోజు ఆదినారాయణ రెడ్డి గారి స్టేట్మెంట్ చూసా, ఈ దావలో పోతా ఉన్నాడు. చూడడం మంచిదే. నేను ఆదినారాయణ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, భూపేంద్ర రెడ్డి గారికి, మీరు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 6,300 కోట్లు ఏవైతే ఉన్నాయో వెంటనే ప్రభుత్వం రిలీజ్ చేయండి, మేము దీక్ష ఎత్తేస్తాం తప్పకుండా. అదే విధంగా నిరుద్యోగ యువతకు ఏదైతే మీరు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పినారో మీరు ఇవ్వండి, మేము దీక్ష ఎత్తేస్తాం. అదే విధంగా డిఎస్సీ జరిగిన అవకతవకలపై మీరు సిబిఐ ఎంక్వైరీ చేసి ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి మీరు సిబిఐ ఎంక్వైరీని దీక్ష విరమిస్తాం. కానీ పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పుడే నాకు నోటీస్ ఇచ్చారు, ఈ దీక్ష శిబిరం ఎత్తేయకపోతే ఆయన కూడా ఇంకొక శిబిరం పెడతా అంటున్నారు. ఇంకొకటి పెట్టు, ఎవరొద్దన్నారు, పెట్టి శిబిరం పెట్టి ఆదినారాయణ రెడ్డి గారికి భూపేష్ గారికి పిలుపునిస్తున్నా, ఈ పక్కన శిబిరం పెడతామంటున్నారు, పెట్టండి, మేము కూడా ఆహ్వానిస్తున్నాం. మీరు పెట్టి ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తారు, ఆడబిడ్డ నిధి ఎప్పుడు ఇస్తారు, ఇవన్నీ కూడా వచ్చి సూపర్ 6 ఎప్పుడు ఇస్తారు, 3 బడ్జెట్ అయినా ప్రజలను మోసం చేసి ఇంకా మీరు వచ్చి శిబిరాలు పెడతామంటున్నారు, పెట్టండి. ఎవరొద్దన్నారు, పెట్టమని పిలుస్తా ఉన్నాం. అంతే తప్ప పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి రేపు కూడా ఈ దీక్ష ఉంటుంది, మీరు ఎత్తేయాలని ప్రయత్నం